గ్రూప్ 1 స్కామ్ జరిగింది, గ్రూప్ 1 ఇబ్బంది అవుతుంది, ఏదైతే ఒకటే సెంటర్లో అందరికీ సేమ్ మార్కులు రావడం అనేది చాలా అనుమానంగా ఉంది, అనుమానం కలిగిందని చెప్పి ఫస్ట్ నుంచి కూడా కొట్లాడుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం. గ్రూప్ 1 నిరుద్యోగులకు అండగా ఉంది ఓకే టీవీ అని నేనైతే గర్వపడతా ఉన్నాను. ప్రతిరోజు నాట్ ఓన్లీ ఓకే టీవీ, అంటే ఈ రోజున శాటిలైట్ మీడియా నిరుద్యోగులను ఎవరిని కూడా పట్టించుకోలే. ఏ వార్తాపత్రికల్లో కూడా నిరుద్యోగుల గురించి కానీ గ్రూప్ 1 స్కామ్ గురించి కానీ బయటికి రాలేదు. కానీ కుండ బద్దల కొట్టినట్టు ఏదైతే అది అయిందని చెప్పి చూపించింది, కొట్లాడింది, ప్రభుత్వంతో ప్రజల దృష్టికి తీసుకొచ్చింది యూట్యూబ్ ఛానల్స్ అని ఈ రోజున నేను మరొక్కసారి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. మా గ్రూప్ 1 నిరుద్యోగులు బాధితులందరికీ కూడా పేరు పేరున కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాము. అండ్ అలాగే ప్రతిరోజు మీరు చూసినట్లయితే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఆ రిజల్ట్ రావడం దగ్గర నుంచి ప్రతిరోజు ఉదయం మార్నింగ్ న్యూస్లో స్పెషల్ స్టోరీస్ అండ్ కొంతమంది నిరుద్యోగులతో డిబేట్స్ దీని గురించి పదే పదే క్వశ్చన్ చేస్తూ వచ్చాం. అంతేకాదు కేసుకి మా వంతు సహాయంగా ఒక 20,000 రూపాయల చెక్కు కూడా అందించడం జరిగింది ఓకే టీవీ. ఎందుకంటే కొంతమంది దగ్గర, చాలామంది దగ్గర డబ్బులు లేవు. సో ఒక 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఓకే టీవీ. కానీ నిజంగా ఈ రోజున, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రికి తెలుసు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నాడు అని ముఖ్యమంత్రికి తెలుసు, డిప్యూటీ ముఖ్యమంత్రికి తెలుసు. విద్యాశాఖ మంత్రి ఎవరండి? ఈ బోర్డు ఇదంతా కూడా ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ఒకటే సెంటర్లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా సేమ్ మార్కులు వచ్చినాయి. అంతేకాదు వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్ అంటే ఒకటే ర్యాంకులు రావడం జరిగింది. ఒక 1 మార్క్ తేడాతో అటు ఇటుగా సేమ్ మార్కులు వచ్చినాయి. అక్కడే దొంగ దొరికిపోయాడు. సో అందుకే కోట్లలో వీళ్ళు కొట్లాడడం జరిగింది. అండ్ అలాగే బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సపోర్ట్ చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్వి కూడా నిరుద్యోగులకు మద్దతు తెలపడం జరిగింది. అండ్ అందరూ కలిసి కృషి చేసి ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఢీకొట్టడం జరిగింది. మళ్ళా ఎగ్జామ్ పెట్టాలి లేదా రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది. నిజంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. జ్యుడిషియరీ కానీ జడ్జిలు కానీ ఎవరికి కూడా అన్యాయం చేయరు అని మరొక్కసారి నిరూపితమైంది. సో అందుకే మనకు ఒంట్లో ఓపిక శక్తి ఉన్నంత కాలం పోరాడాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అండ్ అలాగే హైకోర్టులో నిరుద్యోగుల పక్షాన వాదించినటువంటి అడ్వకేట్లకు పేరున నా వందనాలు తెలియజేస్తూ, ఇదొక మంచి పరిణామము అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఇది అందరి విజయం. అండ్ అలాగే చూద్దాం మరి వీళ్ళు రీవాల్యుయేషన్ చేయబోతున్నారా లేదా మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టబోతున్నారా? ఒకవేళ మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే మళ్ళీ అమ్ముకునే ప్రక్రియ మొదలు పెడతారా? ఇప్పుడు ఒక చిచ్చు పెట్టడం జరిగింది, నిప్పురవ వేయడం జరిగింది. ఎవరెవరైతే గ్రూప్ 1 గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ పెద్దలకు డబ్బులు ఇచ్చారో, ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఆ డబ్బులు రిటర్న్ ఇమ్మని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కొంతమంది ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు కొట్లాడడం మాత్రం తథ్యం. సో వాళ్ళు కొట్టుకొని అసలు వార్తలు అయితే బయటికి వస్తాయి. మళ్ళీ కనుక గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే వీళ్ళ డబ్బులు అయితే వీళ్ళకి తిరిగి ఇచ్చేయాలి కదా. ఎవడెవడైతే ర్యాంక్ తెప్పిస్తాం, అది తెప్పిస్తాం, ఇది తెప్పిస్తాం అని చెప్పి పైసలు తీసుకున్నారో, సో వాళ్ళందరి జీవితాలు బట్టబయలయ్యే అవకాశం ఉన్నది ముందు. అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. కానీ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళిన డబ్బులు ఎక్కడ కూడా మళ్ళా తిరిగి రావు. అది తీసుకుపోయి ఆ బుల్డోజర్ కింద పెట్టిన దాంతో సమానము. సో అనేక కాంట్రవర్సీస్కి ఇప్పుడు దారి తీయబోతుంది. కోర్టు ఇచ్చినటువంటి ఒక్క తీర్పు ప్రభుత్వానికి, రేవంత్కి షాక్ అనే చెప్పుకోవాలి. రేవంత్ షాక్, హైకోర్టు రాక్. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తారా, లేకపోతే అవకతవకలు జరిగినాయని ఒప్పుకుంటారా,
లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఎందుకయ్యా ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ కాపీ కొట్టండి, మళ్ళీ మేము అన్నీ అందిస్తాం, మళ్ళీ చూసి చూడనట్టు వదిలేస్తాం, మళ్ళీ ఒకే సెంటర్లో కూర్చోండి అని చెప్పి వాళ్ళని మట్టి పూసి మామిడికాయ చేస్తారో మరి ఏం చేస్తారో అతి త్వరలో అందరు కలిసి వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ విషయంలో. అండ్ ఇదిలా ఉంటే ఒక పక్క నిరుద్యోగులు అందరూ పండగ చేసుకుంటున్నారు. గ్రూప్ వన్ ఎవరెవరైతే నిజంగా కష్టపడి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, అహర్నిశలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు చాలా నష్టపోయినారండి. ఇది ఎంతటి పాపం, ఇది చాలా నష్టపోయినారు. అండ్ చాలామందికి ఏజ్ కూడా, అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ కొంచెం ఏజ్ లిమిట్ ఉంటుంది, ఆ ఏజ్ లిమిట్ కూడా దీనివల్ల అయిపోయినటువంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకైతే తీరని అన్యాయం జరిగింది. అన్ని భాషలందు తెలుగు లెస్స అని మనం మాట్లాడుకుంటూ, కానీ తెలుగు మీడియం వాళ్ళకి రేవంత్ రెడ్డి నోట్లో మట్టి కొట్టిండనే చెప్పుకోవాలి. సో ఇటువంటి తెలుగులో రాసినటువంటి తెలుగు విద్యార్థులు, తెలుగు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. అంతే కొంతమంది ఉర్దూ లాంగ్వేజ్లో రాసినటువంటి వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. ఆ అవకతవకలు ఏంటో మనం ఆల్రెడీ ఒకసారి మనం ఒక డిబేట్ చేయడం జరిగింది. జనార్దన్ దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఓకే టీవీ స్టూడియోకి వచ్చి. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్త. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, రేవంత్ అన్న టెన్షన్ పడకు, నారాజ్ గాకు, ఇప్పటికైనా చట్టం న్యాయం ఎవరి సొత్తు కాదు అని ప్రతి ఒక్క పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, అటు బీజేపీ. గతంలో బీఆర్ఎస్ కూడా పేపర్ లీకేజ్ అని అదని ఇదని అవన్నీ చేసిరు కాబట్టి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తే వాళ్ళు వెన్నుపోటు నిరుద్యోగులకు 46 జీవో రద్దు చేయలేదు, 29 జీవో సవరణ చేయలేదు, ఇటు ఎవరైతే బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తోంది. అండ్ ఇక్కడ చూస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకునే ప్రక్రియలో కాంగ్రెస్ గవర్నమెంటు మరి కీలక, అక్కడ ఎక్కడ కూడా వీళ్ళు తప్పు చేయలేదు అని గవర్నమెంట్ చెప్పలేదు. ఎందుకంటే క్లియర్గా తెలుస్తున్నాయి, సాక్ష్యాధారాలు క్లియర్గా తెలుస్తుంది. ఏ సాక్ష్యాలు లేకుండానే కోర్టు అయితే ముందే ఆలోచించకుండా తీర్పు ఇయ్యదు కదా. జడ్జి గారు నమ్మినారు, ప్రూఫ్ నిరూపితం అయింది కాబట్టే ఆ తీర్పు ఇచ్చినారు. నిజంగా తెలంగాణ దౌర్భాగ్యకరం ఈ విషయంలో. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉన్నప్పుడు ఉద్యోగాలు భర్తీ అయినాయి. చంద్రబాబు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎక్కడ కూడా వీళ్ళు ఉద్యోగాల విషయంలో, ఆంధ్రాలో గవర్నమెంట్ ఉద్యోగాల విషయాల్లో ఎక్కడ కూడా అవకతవకలు చేయలేదే. ఈ విషయంలో మనం చంద్రబాబు నాయుడు గారిని, అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మన తెలంగాణలో వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు, మొత్తానికి నిరుద్యోగుల కొంప అయితే ముంచిండ్రు. 12 ఏళ్ళు అవుతుంది, 10, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ వస్తే ఇంకో 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. సో అంటే ఏ రకంగా వాళ్ళు వచ్చినప్పుడు అట్లా చేసి, వీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా చేసి అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తోంది ఈ విషయంలో. ఏదేమైనప్పటికీ కూడా చాలా సంతోషం ఈ విషయంలో.